ఆయన యేసుక్రీస్తు వారి నామమున వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు 12వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 91వ సంకీర్తన 4వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. దేవుని పరిశుద్ధ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుడు తన యొక్క బిడ్డలను తన రెక్కలతో కప్పునని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆయన రెక్కలతో ఏ అపాయమును రాకుండా, ఏ కీడు నీ యొక్క దరికి చేరకుండా, ఏ విధమైనటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా, అపాయకరమైనటువంటి పరిస్థితులు నీ యొద్దకు రాకుండా నిన్ను ఆయన తన రెక్కలతో కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన రెక్కల కింద నీ ఉన్నప్పుడు నీకు ఒక భద్రత ఉంటుంది. ఆయన రెక్కల కింద నీకు ఉన్నప్పుడు నీవు సురక్షితముగా ఉంటావు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగుతూ ఉంటుంది. కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఏ విధంగా అయితే కాపాడుతూ ఉందో, అదే విధముగా దేవుడు కూడా తన యొక్క బిడ్డలను తన రెక్కల కింద ఆయన కప్పుచు నిన్ను కాపాడుచు, ఏ విధమైనటువంటి కీడు నీ దరికి రానియకుండా దేవుడు నిన్ను కాచి కాపాడును గాక. యొక్క వాక్యము మన యొక్క హృదయంలో ఫలింప చేయును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామమును బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాము దేవా. రోజు నువ్వు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి నీకు వందనములు ప్రభా. దేవా తండ్రి, నీవు తండ్రి మమ్ములను తండ్రి నీ యొక్క రెక్కలతో తండ్రి ప్రభా మమ్మలను కప్పుచూ తండ్రి ప్రభా, దినదినము తండ్రి ప్రభా మాకు ఆశ్రయం కల్పిస్తూ మమ్మలను కాపాడుచున్నటువంటి విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుని స్తోత్రములు. ఈరోజు మా ప్రియ బిడ్డలు చేస్తున్నటువంటి పనులలోను, ప్రయాణాల్లోను, ప్రయత్నాలలోను, కార్యక్రమాలలోను ప్రభా మీరు ఉండమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు. ఈరోజు పెండు రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి వారిని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభా. 10th క్లాస్ విద్యార్థులు ప్రభా ఎగ్జామ్స్ రాసి ఉన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండగా వారికి మంచి రిజల్ట్ను మీరు దయచేయమని అడుగుచున్నాను దేవునికి స్తోత్రాలు ప్రభా. దేవా, వ్యాధులతో బాధపడుచున్నటువంటి వారిని ప్రభా మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను దేవునికి స్తోత్రాలు తండ్రి ప్రభా. వారిని తండ్రి నీ యొక్క రెక్కలతో కప్పి తండ్రి ప్రభా వారికి నువ్వు ఆశ్రయం కల్పించి వారి వ్యాధుల నుండి తండ్రి నువ్వు స్వస్థత కలుగు చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభా. వివిధ రుగ్మతలతో తండ్రి సాతాను సంబంధమైనటువంటి దురాత్మల చేత బాధింపబడుతున్నటువంటి వారిని ప్రభా మీరు విడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభా. కుటుంబాలలో శాంతి సమాధానమును దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. వ్యాపారములు, వ్యవసాయములు, ఉద్యోగములు చేస్తున్నటువంటి వారిని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. దేవా తండ్రి, ఇబ్బందులలో, బాధలో, శ్రమలలో తండ్రి, నిట్టూర్పులో, నిస్పృహలో, దుఃఖంలో ఉన్నటువంటి వారికి ప్రభా దేవా మీరు ఆదరణ కలిగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. ఓ దేవా తండ్రి ప్రభా నీ యొక్క కృపలో తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి ప్రభా మీరు బలపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. ఒక కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి, నీ యొక్క కృపలో భద్రపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి. దినమంతయు తండ్రి ప్రభా నీ యొక్క బిడ్డలను కాచి కాపాడమని యేసునామమున అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాం ఆ పరమ తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించును గాక.